ఉంటుంది, కామెడీ వీళ్ళ టైమింగ్ లో ఉంటుంది, కథ క్లారిటీ స్కిట్ ఎండింగ్ లో ఉంటుంది, మొత్తానికి స్కిట్ సూపర్ గా ఉంటుంది. ప్లీజ్ వెల్కమ్ మంకీ అండ్ హిస్ మంకీస్. పెళ్ళంటే నూరేళ్ల పంట అన్నారండి. కాదండి, ఒళ్ళంతా మంట. అనవసరంగా పెళ్లి చేసుకున్నాను సార్. పెళ్లి చేసుకున్న ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. ఏమండి ఏం చేస్తున్నారు? మొక్కకు వాటర్ పోస్తున్నా. మొక్కేది? వాటర్ పోస్తున్నా కదా మొక్క అయ్యేది. వీటికేం తక్కువ లేదు. పెళ్లి అయ్యి ఇన్ని సంవత్సరాలు ఏంది? ఫ్రిడ్జ్ లో ఒక కాయను పెట్టారా? ఫ్రిడ్జ్ లో కాయ అంటే కడుపులో కాయ అంటారు కదా. మీకు అది సినిమా లేదని అట్టన్నారులే. నోర్మి చంపేస్తా అంటే అంత భయంతో ఉండు. పెళ్లి చూపులకు 200 మందితో వచ్చారు, పెళ్లికి 500 మందితో వచ్చారు. నేను మాత్రం కాపురానికి ఒక్కదాన్ని వచ్చా మీ ఇంటికి. ఇప్పుడు చెప్పండి ఎవరికి భయం? చంపేస్తాను. నిన్ను చేసుకున్నాను, నాది బుద్ధి తక్కువ. మిమ్మల్ని చేసుకున్న చాలా అనుభవిస్తున్నా. ఆయన పక్కింటి ఆయన చూసి నేర్చుకోండి. నువ్వు కూడా పక్కింటి ఆవిడని చూసి నేర్చుకో. దేవతావిడ మీతో ఎక్కడికి వస్తున్నాను నేను. ఇది సార్ ప్రతిరోజు నా బాధ. ఎరుపు లేదే, గులాబీ ఉన్నది. వెయిట్ చేయండి కొంచెంసేపు. నమస్కారం సార్. నమస్కారం మేడం. నేను ఒక బ్లూ కార్ కొందామని కార్ల షోరూమ్కి వెళ్ళా. సార్ ఏ కంపెనీ కార్ కావాలని అడిగాడు. అది ఏదో కంపెనీ ఉండే అని అన్న. అది ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది సార్ అని అడిగాడు. అది లెటర్ తో కాదు, పెట్రోల్ తో స్టార్ట్ అవుతుంది అని అన్న. వానికి ఏమనిపించిందో ఏమో, సార్ మీకు బ్లూ కలర్ కార్ కాదు, మీకు రెడ్ కలర్ కార్ కావాలి అని చెప్పి ₹1,00,000 డిస్కౌంట్ ఇచ్చి మరీ పంపించాడు. నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు వాడు రెడ్ కలర్ కార్ ఎందుకు ఇచ్చాడో ఏమో. మాకు అర్థమైందిగా. మీకు అర్థమవుతుంది మేడం, ప్రతిదీ అర్థమవుతుంది మీకు. సంసారం ఈదడం కంటే సముద్రాన్ని ఈదడం బెటర్ అన్నారు సార్. నా వల్ల స్టార్ట్ చేసింది మళ్ళీ. ఏంటి ఉన్నవి లేవని సాకులు చెప్తున్నారు అందరికి నా మీద. ఓ పెద్ద నువ్వు పెద్ద అదని చెప్పేసి నీ గురించి సాకులు చెప్తారు మరి. వాళ్ళబ్బో చెప్పొచ్చావులే, నువ్వు కూడా పెద్ద అదని నేను పెళ్లి చేసుకున్నా. నేను చేసుకున్న కంటే నా క్లాస్మేట్ చేసుకుంటే బెటర్. నా కోసం పడి చచ్చిపోయేది అది. ఆవిడ చూడు ఎంత మంచిగా చూసుకుంటుందో తెలుసా వాళ్ళ ఆయనను. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం దొరికితే చాలన్నాడు, ఇప్పుడు బిర్యానీ దొరికినా కూడా ఇది అది అంటున్నాడు. పోవే ఉప్మా దానా. పక్కింటి పుల్లకూర. నమస్కారం అండి, నాగబాబు గారు, రోజా గారు. నమస్కారం అండి, నాగబాబు గారు, రోజా గారు. ఇందాక వచ్చిన మా అన్నయ్య వదిలేండి. ఇందాక వచ్చింది మా అక్క బావ అండి. నేను వాళ్ళ ఇంట్లోనే చదువుకున్నానండి. నేను సేమ్ డైలాగ్ అండి. నేను మా పక్కింటి అమ్మాయిని లవ్ చేస్తున్నానండి. ఆ విషయం అమ్మాయి చెప్పాలంటే ధైర్యం సరిపడలేదండి. నాది కూడా సేమ్ డైలాగ్ అండి. అందుకేనండి ఈ లెటర్ ద్వారా ఆ అమ్మాయికి విషయం చెప్దాం అనుకుంటున్నానండి. మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నేను మీకు ఇష్టమైతే అర్ధరాత్రి 12 గంటలకు ఊరి చివరన్న గోడ దగ్గరికి వచ్చేయండి. దేవుడా. ఏమే మరదల పిల్ల ఏం లేదు బావ. ఇంట్లో బాబీ ఏం చేస్తున్నావు ఇక్కడ? వెళ్ళు లోపలికి వెళ్ళి టిఫిన్ చేయి. లెటర్ ఏంటి? ఓ లెటర్ పడిందా? సరిపోయింది. మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నేను మీకు ఇష్టం అయితే అర్ధరాత్రి 12 గంటలకు ఊరు చివరున్న గోడ దగ్గరికి వచ్చేయండి. నాకెవరు పంపించారు? ఓ షిట్. ఈ మనసులో నేనున్నా. ఈ విషయం తెలియక ఇన్ని రోజులు వేస్ట్ చేశా. ఏమే ఆకలి అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి, టిఫిన్ పెట్టే. ఏమండి బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు, ఏం చేస్తున్నారు ఇక్కడ? పోయి చూడండి. చూస్తా. ఈ లెటర్ ఏంటి? మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నేను మీకు ఇష్టమైతే ఊరి చివరన గోడ దగ్గరికి రాత్రి 12 గంటలకు వచ్చేయండి. ఎవరు రాశారు ఈ లెటరు? మీరు కాదా? మరి ఎవరు రాశారు? దేవుడా, ఆ దయ్యంతో ఉండలేక ఈ దేవతను నా దగ్గరికి పంపించావు. ఐ లవ్ యూ దేవుడా, ఐ లవ్ యూ సో. అక్క బావ పిలుస్తున్నాడే. అవునా, అయితే ఈ లోపు ఇదోడు. ఓకే అనయ్య వదిన పిలుస్తుంది. ఎందుకట? టిఫిన్ తినాలంట. అవునా? ఇప్పుడు కరెక్ట్ గా మొత్తానికి చేరిందా గూటికి? బాబీ కాలేజీకి వెళ్ళవా? వెళ్తాను. వెళ్ళు లోరికి. కాలేజీకి వెళ్ళవా? వెళ్ళిపోతున్నా. మీరంటే నాకు చాలా ఇష్టం.
మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేనంటే మీకు ఇష్టం ఉంటే ఊరు చివరన్న గోడ దగ్గరికి రండి. ఎవరు రాశారబ్బా? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇంకా వాటర్ కూడా రావట్లేదు చూడండి. ఎప్పుడు ఏదో ఒకటి పిల్లనే దరిద్రం మొహం వేసుకొని ఛీ! ఏవే? ఏమండి? టిఫిన్ వాటర్ తీసుకురా. సరేనండి. ఏంటిది ఈ లెటర్ ఏంటి ఇక్కడ ఉంది? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేనంటే మీకు ఇష్టం అయితే ఈ రోజు రాత్రి 12 గంటలకు ఊరు బయట ఉన్న ఆ గోడ దగ్గరికి రండి. ఎవరు రాసుంటారు ఈ లెటరు? మొత్తానికి అందరూ ఊరి చివర సామూహికంగా డేటింగ్. నీచమైన ఫ్యామిలీ ఎక్కడ చూడలేదు. 12 అయింది, తను ఈ గోడ దగ్గరికి వస్తాను. 12 అయింది, ఇక్కడికి వస్తానది ఇంకా రాలేదేంటి? ఏమండి? వచ్చారా? వచ్చాడు. ఇటు చాలా ఇబ్బందిగా ఉంది, అటు సైడ్ వెళ్తా. ఇటు ఇబ్బందిగా ఉంది, అటు వెళ్తా. తింగరోళ్ళు. తింగరాలు కదా దొంగ నాకు. అర్ధరాత్రి 12 అయింది, ఈ అమ్మాయి వచ్చేసిందంటారా? వచ్చేసావా? వచ్చేస్తానండి, వచ్చేస్తాను. 12 అయింది, ఈయన వచ్చాడా రాలేదా? అమ్మో ఎవరు వస్తున్నారు? దాచుకో. ఎటు వెళ్ళింది ఈవిడ? వావ్, వాట్ కోఆర్డినేషన్, మై గాడ్. చెప్పండి. మీరు ఈ ట్రాక్ నేనే అటు వస్తా. సరేనండి. ఏ లుంగి ఉడిపోయింది. మీరంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా మీరంటే చాలా ఇష్టం. ఇంత దగ్గరికి వచ్చాం కదా, ఒకసారి మీ మొహం చూడొచ్చా? ఏడితను? టైం 12 అయింది, ఎక్కడున్నాడు? మా ఆవిడ వచ్చినట్టుంది. అమ్మో నాకు భయం వేస్తుందండి. భయపడకు భయపడకు. అమ్మా నా కోసం గోడ దూకి వచ్చేసింది. హలో, వచ్చారా? వచ్చా కానీ అబ్బా నేనంటే ఇంత ఇష్టం అనుకోలేదు నేను. ఆ దరిద్రం తాతని ఏగలేక చచ్చిపోతున్నా. నువ్వు దొరకడం నా అదృష్టం. మీరు దొరకటం నా అదృష్టం అండి. ఆ శాడిస్ట్ తో నేను రోజు బరాయించలేకపోతున్నాను. ఏడీనా ఇంకా రాలేదు. నన్ను పిలిచి ఇంకో అమ్మాయిని కూడా పిలుచుకున్నారా? వీడి సంగతి చెప్తా ఇప్పుడే. మీరు కూడా లవర్సా? మీరు కూడా లవర్సా? మన ప్రాబ్లమే కావచ్చు. ఏడీ ఇక్కడే ఉండాలి. అమ్మో మా ఆవిడ మా ఇద్దరు చూసేసినట్టుంది. దొరికితే వాడిని చంపేస్తా. అమ్మో మా ఆవిడ చూసేసినట్టు నాకు భయంగా ఉంది. బంగారం, నేను వచ్చేసా. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళాను? ఇప్పుడే కదా వచ్చాను నేను. అవునా, వేరే వాళ్ళని చూసి నువ్వు అనుకున్నాను నేను. అదేంటి మా ఆవిడ ఎవరితోనో మాట్లాడుతుంది? నువ్వంటే నాకు చాలా ఇష్టం. అమ్మో మా ఆవిడ ఏంటి నేనంటే ఇష్టం ఎవరితో చెప్తుంది? బంగారం, ఎన్నాళ్ళు నీ నరకంలో ఉంటాం, ఈ ముసుగులో గుద్దురాటం వద్దు, పదా పారిపోదాం. పద పారిపోదాం. మా ఆవిడ వెళ్ళిపోయిందా? నాకు ఈ నరకం తప్పిపోయిందా? యాహూ బంగారం, ఇక మనకు ఎవరు అడ్డు లేరు. మా ఆవిడ వెళ్ళిపోయిందా? Yes! మనకి అడ్డు తెరలు ఎందుకు తీసే? మీరేంటి ఇక్కడ? వెన్నెల్లో ఉందామని వచ్చా, నువ్వెందుకు వచ్చావు? వెన్నెల్లో ఉన్న మిమ్మల్ని చూద్దామని వచ్చా. మీరేంటి ఇక్కడ? చందమామని చూద్దామని వచ్చా. మరి మీరేంటి ఇక్కడ? నేను కూడా చందమామ చూద్దాం అనుకున్నా. ఒక చందమామ ఇంకొక చందమామ చుట్టానికి వచ్చింది. అమావాస్య రోజు ఎలా చందమామ కనిపిస్తుంది? చూసారు అమావాస్య చందమామ అంట. మీరా? మీరా? చల్లగాలికి తిరక్కండి. మీరు కూడా. హలో. జడ్జెస్ ఏమంటారు? దీన్నే కర్మ అంటారు కదా రోజా గారు? చేసుకున్నోడికి చేసుకున్నంత అని. దాన్ని వదిలించుకోవాలన్నా కూడా కుదరలేదు. కానీ కన్ఫ్యూజన్ కామెడీ ఎప్పుడు కూడా చాలా క్లారిటీతో, చాలా ఎంటర్టైన్మెంట్ తో మీరే చేస్తున్నారు. అసలు ఎవరు తక్కువ చెప్పలేము. 6 మంది సూపర్ గా చేశారు. వెరీ నైస్. బాబు గారు, వాడికేమో వాళ్ళ పిల్లలు తప్ప, వీళ్ళకేమో వాళ్ళ మొగుళ్ళు తప్ప అందరూ బాగానే ఉన్నారు. పైగా హుషారుగా సంతోషంగా బాగుంది, బాగా ఎంటైన్ చేశారు. గుడ్.